మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక బంధాలున్నాయి. విడిపోయినా కూడా నదీ జలాల విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ కలిసి పనిచేయాల్సిన అవసరమైంది. మరి ముఖ్యంగా జల వివాదాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. వాటి విషయంలో ఏపీ, తెలంగాణ సామరస్యంగా ముందుకు వెళ్లాల్సిందే. ఇదిలా ఉంటే కృష్ణా నదీ జలాల విషయంలో అయితే జగడాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నదీ జలాల విషయంలో వినియోగం ఎవరిది ఎంత అన్నది తెలుసుకోవడానికి టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ సహకరించడం లేదని తెలంగాణకు చెందిన జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నీటిని ఏ రాష్ట్రం ఎంత వాడుతోంది అన్నది తెలుసుకునేందుకు తెలంగాణ 18 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు. అయితే మరో 20 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు కావాల్సి ఉందని ఆయన అన్నారు. దానికి ఏర్పాటు చేసేందుకు ఏపీ ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. అయితే ఈ 20 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ తన వంతుగా నిధులు ఇవ్వకపోయినా తామే ఇచ్చి ఏర్పాటు చేయిస్తామని కేంద్రానికి చెప్పామని ఆయన మీడియాతో చెప్పారు. అయినా కూడా ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. ఇంకోవైపు బనకచెర్ల విషయం మీద ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. బనకచెర్ల విషయంలో తాము వ్యతిరేకిస్తున్నామని అయినా కూడా అనుమతులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్ట్ ని తెలంగాణ, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అసలు బనకచెర్లను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవద్దని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో చేపడుతున్న పలు నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ఆయన కోరారు. మొత్తానికి ఏపీ మీద తెలంగాణ మంత్రి చేసిన ఈ తరహా విమర్శలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన జవాబు వస్తుందో చూడాల్సిందే.